తమిళనాడులో రాజకీయాలైతే వేడెక్కుతున్నాయి. ఇప్పటికే విజయ్ కొత్త పార్టీ పెట్టి మరి తాను కూడా రాజకీయ ప్రత్యర్థిగా ఉండాలి అనుకుంటున్నారు. అయితే అనూహ్య పరిణామాల కారణంగా అతను కరూరు ఘటన తర్వాత కొన్ని ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నారు. మొత్తానికైతే ఇప్పుడు అటు స్టాలిన్కి, ఇటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్కి, మరోవైపు విజయ్ కూడా ఉన్నారు. మరి విజయ్ వైపు అయితే కాంగ్రెస్ చూస్తుంది, బీజేపీ చూస్తుంది. మరి విజయ్ ఎవరి వైపు ఉంటారు అనేది ఇక్కడ కీలకమైన నిర్ణయం. అంతేకాకుండా బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ విజయ్ని తన వైపు లాక్కొని అక్కడ విజయం సాధించాలి అనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఏం జరుగుతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. దీని మీద మనకి వివరించడానికి ఈరోజు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, చూసుకుంటే ఇప్పుడు బీజేపీ ఎట్లా అయినా సరే తమిళనాడులో విజయం సాధించాలి అనే ఒక ఆలోచనలో ఉంది. అటువైపు ఇప్పుడు మరొక మూడు నెలల్లో అయితే ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో విజయ్ని బీజేపీ తన వైపు లాక్కోవాలి అనే ప్రయత్నం చేస్తుంది. కరూరు ఘటనని ఆయుధంగా ఉపయోగించుకుంటుంది అంటున్నారు. మరి నిజంగా మరి విజయ్ బీజేపీ వైపు మొగ్గుతారా? మరో పవన్ కళ్యాణ్గా విజయ్ మారే అవకాశం ఉంది అనుకోవాలా సార్? గౌరీ గారు, మీకు అట్లాగే ఓల్గా టైమ్స్ ప్రేక్షకులకు నమస్కారం. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కూడా వ్యక్తి పూజ మీద ఆధారపడే ఉన్నాయి. ఆనాడు కరుణానిధి, ఆయన జీటిగా ఎంజి రామచంద్రన్ గారు, ఆ తర్వాత ఇటు జయలలిత, అటు కరుణానిధే కొద్ది రోజులు అంటే తరాలు వేరైనా కొట్లాడారు, అయిపోయింది. ఈ ముగ్గురు లేరు ఇప్పుడు. కరుణానిధి గారు లేరు, జయలలిత లేదు, రామచంద్రన్ గారు, ఎంజి రామచంద్రన్ గారు లేరు. ఇప్పుడు కరుణానిధి వారసుడుగా మన ఇటు పక్కన స్టాలిన్ గారు వచ్చారు. ఆ తర్వాత ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా ముందుకు వస్తున్నారు. ఇటు పక్కనేమో జయలలిత తర్వాత వారసత్వ పోరులో ఎంజి రామచంద్రన్ గారి వారసత్వ పోరులో ఆయన సొంత భార్యనేమో జానకి రామచంద్రన్ గారు విఫలమయ్యారు. జయలలిత గారు అనూహ్యంగా ముందుకు వచ్చి 3 సార్లు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఆమె. ఆ తర్వాత చూసుకుంటే ఆమె మరణం తర్వాత మళ్ళీ ఆ గ్యాప్ అట్లాగే కొనసాగుతుంది. అన్నాడీఎంకేకు ఒక అనాథ అయిపోయింది. అన్నాడీఎంకేకు వ్యక్తి పూజ కోసం అనాథ అయిపోయింది. అంటే ఎంజి రామచంద్రన్ గారి పేరు చెప్పుకున్న, జయలలిత గారి అమ్మ అని పెట్టుకున్నా కూడా వాటి నేను లీడర్ను, నేను ఫలానా ఆమెకు వారసుని నేను చెప్పుకునే పరిస్థితి లేకుండా పన్నీర్ సెల్వంగా మిగిలిపోయాడు. అతనిలో 3 సార్లు కూడా ఆమె జైలుకి వెళ్ళినప్పుడు, జయలలిత జైలుకి వెళ్ళినప్పుడు మరి మన పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ఉండడం, ఆమె రాగానే భద్రంగా సీట్ అప్పచెప్పడం. అందుకని ఆయన పేరు పన్నీర్ సెల్వం, కన్నీర్ సెల్వం అని పేరు పెట్టిన. ఆయన పోగానే సంతోషపడతారు, మరి పదవి పోగానే మరి దుఃఖపడతారు. అట్లా చూసుకుంటే ఇప్పుడు పళనిస్వామి కూడా అదే ఎన్నికలు మొదలు పెడతాం. ఎందుకంటే దీనివల్ల కీలకమైన ప్రశ్న ఏంటంటే విజయ్ సంగతి ఏంటి అని. విజయ్ ఆటలో అరటి పండుగ మారిపోయే అవకాశం ఉంది. ఆయన ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం కష్టం. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అనుభవాలే ఆయన కూడా ఎదురవుతాయి అనుకుంటాను నేను. పవన్ కళ్యాణ్ గారికి మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎట్ట పలుకుబడి ఉందో, ఎట్లా చరిస్మా ఉందో, ఆయన కూడా తమిళనాడులో అంత చరిస్మా ఉన్నది కాదంటే. కానీ ఏమవుతుందంటే ఆయన ఒక్కడిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాకపోవచ్చు అంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు చూసాం కదా, మద్దతు ఇవ్వడం వల్ల 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ ఆయన పోటీ చేయలే. అప్పుడు 2018కి వచ్చే వరకు ఎవరికి వారు ఏమైనా తీరాయి, పోటీ చేస్తే ఏమైంది, ఒక సీటు కూడా ఆయన 2 చోట్ల ఓడిపోయినాయి. ఇప్పుడు కూడా ఏమంటుందంటే ఈ ఓట్లు సరిపోవంటున్నారు. అంటే ఒకవేళ విజయ్కున్న పలుకుబడితో, విజయ్కున్న చరిస్మాతో వచ్చే ఓట్లు సరిపోవు. ఇప్పుడు ఒకసారి 2021 రిజల్ట్ చూద్దాం. బీజేపీకి అక్కడ స్టేక్సే లేవు. బీజేపీ ఏం చేస్తారంటే ఎవరి మద్దతుని తీసుకొని భాగస్వామ్యం 1-2 సీట్లు సంపాదించుకునే ప్రయత్నం తప్ప బీజేపీకి మొత్తం వచ్చే 4 రాష్ట్రాల ఎన్నికల్లో ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం లేదు. అది వేరే మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకు ఒక తృణమూల్ కాంగ్రెస్ ఉన్న పశ్చిమ బెంగాల్ తప్ప దక్షిణ భారతదేశంలో 3 రాష్ట్రాలు, కేరళలో కానీ, తమిళనాడులో కానీ, అలాగే మనకు పుదుచ్చేరిలో అవకాశం లేదు. కానీ ఇక్కడికి వస్తే విజయ్ సొంతంగా పార్టీ నడిపించి ఒకవేళ సొంతంగా పోటీ చేస్తే ఎందుకు ఉండే అవకాశాలని చెప్పే ప్రయత్నం చేస్తారు. మొదటిది ఏంటి, 2021 ఎన్నికలు చూసుకోండి. సుమారు 39%, 38.5% ఓట్లతోని 133 సీట్లు డిఎంకే గెలుచుకుంది సొంతంగా. అంటే యాక్చువల్గా 234 సీట్లు అక్కడ, 133 సీట్లు అంటే వాటికి 117 సరిపోతుంది. యాక్చువల్గా 234 అంటే 118 సరిపోతాయి. 117 234 అయితే కనుక ఒకటి ఎక్కువ అంటే 118 సీట్లు సరిపోతాయి. 118 133 వచ్చినాయి కదా, అంటే ఏంటి, 15 సీట్లు ఎక్కువ ఉన్నాయి. సొంతంగా అధికారంలోకి వచ్చినట్టు లెక్క. దానితోడు కాంగ్రెస్ కూడా మరి కేవలం 4.5% మాత్రమే ఓట్లు సాధించి మరి 18 సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్, తక్కువ గెలుచుకోలేదు. అంటే ఎప్పుడు ఏమైతే అంటే ఒకటి వేణీలకు సరిలేని తోడన్నట్టు డిఎంకే పలుకుబడి ఉన్న ఆ మొత్తం సీట్లలో కాంగ్రెస్ కి ఇచ్చిన మిత్రపక్షం కదా, డిఎంకే కాంగ్రెస్ మిత్రపక్షంగా పోటీ చేసినాయి. కనుక వీళ్ళకి 4.5% ఓట్లతోని 18 సీట్లు సాధించింది. వాళ్ళు 38.5% చేస్తే. కానీ వెంటనే ఉన్న పార్టీ చూసుకుంటే అన్నాడీఎంకే 34.5%. అంటే వీళ్ళిద్దరి మధ్య ఎంత తేడా, కేవలం 3.5% తేడా.
కానీ 66 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఎప్పుడైనా కూడా ఓట్ల చీలిక ఎట్లా ఉంటుంది అంటే ఇద్దరు కలిస్తే బలం అవుతుంది, ఇద్దరు విడిపోతే నష్టం అవుతుంది. కాంగ్రెస్ స్టాలిన్ లేకపోతే వాళ్ళకి 133 రావు, ఇటు పక్క 18 రావు కాంగ్రెస్ కు, 133 మన డిఎంకేకు రావు, ఇటు కావు. అప్పుడు వాళ్ళిద్దరు కలవడం వల్ల బలాలు, రెండు బలాలు కలిస్తే ఒక మంచి బలం అయింది అన్నట్టు. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఎట్లా చేయొచ్చు అంటే, ఒక గుడ్డివాడు కుంటివాడు ఉంటాడు ఒక ఊళ్ళో. గుడ్డివాడికి చూడరాదు, కుంటివాడికేమో నడవరాదు. అప్పుడు ఒక ఊళ్ళో అందరు జాతరకు వెళ్తున్నారట. వెళ్తుంటే నేను చూడలేను, నన్ను తీసుకుపోతలేరు ఎవరని గుడ్డివాడు, నేను నడవలేను, నన్ను ఎవరు తీసుకుపోతే కుంటివాడు బాధపడుతుంటే వీళ్ళిద్దరు అనుకున్నారట, అన్న నువ్వు నా భుజం మీద కూర్చో, నేనేమో కాళ్ళు నేను నడుస్తా, కానీ నాకు దృష్టి లేదు, నువ్వు మార్గం చూపించు అని చెప్పి గుడ్డి ఆయన భుజాల మీద కుంటి ఆయన ఎక్కేసి, కుంటి నడవలేడు కదా, ఇద్దరు కూడా ఆ గుడ్డి ఆయనకు దారి చూపిస్తుంటే కుంటి ఆయననేమో మీద కూర్చున్నాడు, భుజాల మీద నడిచింది. అట్లానే ఇప్పుడు గుడ్డి కుంటి అంటే ఎవరు, అన్నా డిఎంకేనేమో మన ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ లాంటిది. అక్కడ విజన్ లేదు వాళ్ళకు, ఏమున్నా విజన్ ఎవరికి ఉంటుంది, డిఎంకేకు ఉంటుంది. అట్లాగే డిఎంకేకు కొంత చరిస్మా కావాలి, చరిస్మాతో పాటు ఇంకా కొన్ని ఓట్లు కావాలి. కనుక డిఎంకే అట్లాగే మనకు మన కాంగ్రెస్ పార్టీ నేనన్న గుడ్డి కుంటి దానికి సరిపోతుంది. ఇక్కడికి వచ్చే కళ ఏమైందంటే, ఇప్పుడు 66 సీట్లున్న ఈ పార్టీ కూడా, ఇది అన్నా డిఎంకే పార్టీ నిజంగా 66 సీట్లు అంటే చాలా దూరంగానే ఉండేది. కానీ 20%, 19.5%తో అదర్స్ గెలిచారు అక్కడ చాలా మంది, చిన్న చితక పార్టీల వాళ్ళు గెలిచారు. మరొక 3.5% ఓటుతో ఇంకొక 8 సీట్లు గెలుచుకున్న ఒక పార్టీ ఉన్నది అక్కడ, పీవీకే. అట్లానే ఇంకొక 4 సీట్లు, 1% ఓట్లు వచ్చి 4 సీట్లు గెలుచుకున్నాం అప్పుడు. అంటే వీళ్ళందరూ మిత్రపక్ష, అంటే వీళ్ళ ఓట్లకు తోడు, అంటే వేడి నీళ్ళకి సన్నీళ్ళు తోడైనప్పుడు వీళ్ళందరూ మిత్రపక్షాలకు గెలుచుకొచ్చింది. రేపటి ఎన్నికల్లో నా ఉద్దేశం ఏంటంటే డిఎంకే ఖచ్చితంగా అధికారంలో 2 సార్లు ఉంది కనుక కొంతవరకు పోయే అవకాశం. ఫస్ట్ టైం అధికారంలో రెండోసారి ఏ పార్టీ రాదు, తమిళనాడులో ఒక ఆనవాయితుంది, కానీ రెండోసారి వచ్చారు స్టాలిన్. కనుక ఈ 2 సార్లు వచ్చిన దానికి యాంటీ ఇన్కమినెన్స్ ఓట్స్ పడతాయి, అంటే వ్యతిరేకంగా పడతాయి. దాన్ని ఉపయోగించుకునే దానిలో ఒక్క అన్నాడు సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే వాళ్ళకు లీడర్షిప్ లో చరిస్మా ఉన్న లీడర్ ఎవరు లేరు. కనుక వాళ్ళ అన్నా డిఎంకే బీజేపీ జత కట్టింది, కానీ బీజేపీకి అట్లా క్యాడర్ లేదు. ఒక ఆయన ఉన్నాడు కానీ ఆయన కేవలం అధ్యక్షుడిగా ఉంటాడు, కొంచెం మాటలు మీరుతూ మాట్లాడుతుంటాడు అంతే తప్ప పెద్దగా లేదు. కనుక ఒకవేళ మన ఏదైతే మన విజయ్ పార్టీ కలిసింది అనుకుందాం, అప్పుడు మాత్రం ఖచ్చితంగా దీనికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే విజయ్ పార్టీకి ఇప్పుడు చిన్న చితక పార్టీలు కలిసి 20% ఓట్లతోని 21% ఓట్లతోని దాదాపు 30 సీట్లు గెలుచుకున్నాయి కదా ఈ పార్టీలని కలిసి. ఈ 30 సీట్లు గెలుచుకున్న పార్టీలకు తోడు ఇటు పక్క విజయ్ కనుక అన్నా డిఎంకే చేరితే ఖచ్చితంగా మార్పు ఉంటది, అంటే థ్రెట్ ఉంటుంది. ఎవరికి డిఎంకే కాంగ్రెస్ పార్టీకి థ్రెట్ అయితే ఉంటుంది. కానీ పోతడా పోడా అంటే అని చూసుకుంటే విజయ్ ఎదిగిపోయిపోతున్నాడు. ఖచ్చితంగా ఇవాళ ఉన్నాడు అన్నా డిఎంకేనే ఆయన విమర్శిస్తూ పోతున్నారు. అంటే ఏంది, సన్నాయి నొక్కులు నొక్కుతున్నా అన్నా డిఎంకేకు బీజేపీ వ్యతిరేకంగా పెద్దగా మాట్లాడుతున్నాడు. కనుక దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారా ఎట్టన్నా మనకు బీజేపీ టీడీపీతో కలిసిండ్రో అట్లాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ మన జనసేన లాంటి అయితే, జనసేన లాగా మన పీవీకే పార్టీ అయితే, మనకు తెలుగుదేశం లాగా అన్నా డిఎంకే అనుకోండి, ఈ రెండు కలిస్తే బీజేపీ కనుక కొంచెం ఊతమిస్తే ఖచ్చితంగా అధికారానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నాను. ఎందుకంటే 2 సార్లు అధికారంలో ఉన్న డిఎంకే పట్ల కొంత వ్యతిరేకత ఉన్న ప్రజల్లో కాంగ్రెస్ కూడా ఈ 18 సీట్లు దక్కించడం కష్టమే అంటున్నాడు. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీ ఎక్కడైతే కొంచెం గట్టిగా పోటీస్తుందో కాంగ్రెస్ ఓట్లు పడిపోతున్నాయి. కనుక రేపటి ఎన్నికల్లో నా ఉద్దేశం ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని నేను అనుకోను, కానీ మెజార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ లభించడానికి మాత్రం ఏమన్నా అవకాశం ఉంటే డిఎంకేకే ఉండదు. 118 సరిపోతే 15 సీట్లు పోయినాయి అనుకోండి, అంతకంటే ఎక్కువ పోతే మాత్రం ఖచ్చితంగా డిఎంకేకు ఆసరా ఎవరు ఇవ్వాల్సి వస్తే కాంగ్రెస్ ఇవ్వాలి. కాంగ్రెస్ 5, 10, 15, 20 సీట్లు గెలుచుకుంటే కాంగ్రెస్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ కాంగ్రెస్ డిఎంకే పోటీ, డిఎంకే పొత్తు మాత్రం మారదు, అది అట్లాగే ఉంటది. వాళ్ళు ఖచ్చితంగా పెవికాల బంధం లాగా ఉన్నది, వాళ్ళు మారదు. కానీ ఇటుపక్క మాత్రం విజయ్ కనుక బీజేపీ మన కనసన్నలో ఉండి అన్నా డిఎంకే మద్దతు ఇస్తే అన్నా డిఎంకే అప్రతిహత విజయం సాధించే అవకాశం ఉంటుంది. మరో పవన్ కళ్యాణ్ అవుతాడంటే అవుతాడని చెప్పొచ్చు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.